హాయ్ రివ్యూస్, ఎలా ఉన్నారు? మా పెద్ద అబ్బాయి దీక్ష చదువుతున్న స్కూల్లో ఆర్ట్ ఆఫ్ పేరెంటింగ్ కోసం సెమినార్ కండక్ట్ చేశారండి. అందుకోసం అయితే వెళ్ళాము నేను మా వారు. పిల్లల్ని పెంచడం కూడా ఒకరు చెప్పాలా, మనకి రాదా? సెమినార్కి వెళ్ళక ముందు నేను ఇలానే అనుకున్నాను, కానీ ఈ సెమినార్కి వెళ్ళిన తర్వాత చాలా చాలా బాగా చెప్పారండి. నిజంగా వెళ్ళడం చాలా యూజ్ అయిందనే అనుకుంటున్నాను. ఈవినింగ్ 5:30కి అయితే స్టార్ట్ చేశారండి. ఒక 2 అవర్స్ చాలా బాగా చెప్పారు. లాస్ట్ వరకు ఎవ్వరూ కదలకుండా అలా వింటూనే ఉన్నారు. మధ్యలో జోక్స్ వేస్తూ చాలా బాగా వివరించారండి సారు. ఒక్కొక్క స్లైడింగ్ చూపిస్తూ వాటి గురించి వివరిస్తూ చెప్పారు. ఫస్ట్ అయితే స్వరాభిషేకంలో సీన్ ఉంటుంది కదా, అదే విధాత తలపున ఆ సాంగ్ అయితే వేశారండి. ఆ స్లైడింగ్ చూపిస్తూ ఆ సాంగ్ వేస్తే చాలా ఎమోషన్కి లోనయ్యాం. చాలా బాగుంది ఆ సాంగ్. అంటే సక్సెస్ అంటే ఏంటి అనేది ముందు చెప్పారు. ఇన్ని కోట్ల జీవరాశులలో మానవుడిగా పుట్టడమే ఒక సక్సెస్ అని చాలా బాగా వివరించారండి. అయితే ఒక్కొక్క స్లైడింగ్ చూపిస్తూ వాటి గురించి వివరిస్తూ పిల్లల్ని ఎలా పెంచాలి, వాళ్ళ యాటిట్యూడ్ ఎలా మార్చాలి, పిల్లల్ని పెంచడంలో మన పాత్ర ఏమిటి, మనం ఎలా ఉండాలి అనేది చాలా బాగా వివరించారు. ఫస్ట్ అయితే ఒక ఫ్యామిలీలో హ్యాపీనెస్ ఎలా ఉంటుంది అనే వాటి కోసం చెప్పారు. మెంటల్ యాటిట్యూడ్ అనేది సరిగ్గా ఉంటే 59% సంతోషంగా ఉంటామంట. ఆ కుటుంబంలో ప్రేమ అనేది 23% ఉంటే సంతోషంగా ఉంటాం. అలాగే ఏమైనా అచీవ్మెంట్స్ ఉంటే 8%, క్రియేటివిటీ ఉంటే 5%, మనీ ఉంటే 5% సంతోషంగా ఉంటాము. ఈ 5% మనీని సంపాదించడం కోసం 95% హ్యాపీనెస్ని మనం కోల్పోతున్నామని వివరించారు. నెక్స్ట్ అయితే డిపెండెన్సీ అంటే పిల్లల పెంపకంలో తల్లిదండ్రుల పాత్ర ఇద్దరిది ఉండాలి. ఒక్క తల్లో తండ్రో పెంచుకుంటూ పోతే ఆ పిల్లలు సరిగ్గా ఎదగలేరని చెప్పారు. తల్లి ప్రేమలో పిల్లలకి తల్లి పెంచుతున్నప్పుడు తల్లి ప్రేమ ఆప్యాయత వస్తాయని, అలాగే తండ్రి పెంపకంలో విశ్వాసం నమ్మకం ఉంటాయని, ఆ రెండూ కూడా ఉండాలి. కాబట్టి తల్లిదండ్రులు ఇద్దరూ సమానంగా బాధ్యత తీసుకొని పిల్లల్ని పెంచాలి అని వివరించారు. నెక్స్ట్ అయితే విన్ లూజ్ విన్, లూజ్ విన్ విన్ వీటి కోసం చెప్పారు. ఏంటంటే ఇది విన్ లూజ్ అంటే మనం గెలుస్తూ ఇతరులను ఓడించకూడదండి. అంటే తల్లిదండ్రుల యాటిట్యూడ్, వాళ్ళ పద్ధతులు ఎలా ఉంటాయో పిల్లలకు కూడా అలాంటి ఆలోచనలు అలాంటి పద్ధతులు అలవడతాయని, అందుకే ముందు మనం యాటిట్యూడ్ని మనం మార్చుకోవాలి, మీది ఎలా ఉందో చూసుకోవాలి అని చెప్పారు. లూజ్ విన్ అంటే మనం ఓడిపోతే ఇంకొకరిని గెలిపించడం కూడా అది కూడా రాంగేని. అలాగే లూజ్ ఇది చాలా చాలా క్రిటికల్ సిచ్యువేషన్ అండి. లూజ్ అంటే మనకి దక్కంది వేరే వాళ్ళకి దక్కకూడదు అనే మెంటాలిటీ ఉండకూడదు. తల్లిదండ్రులుగా ముందు మనకి అది ఉండకపోతే పిల్లలకు కూడా అది అలవడదు. అలాంటి మెంటాలిటీ అయితే ఉండకూడదు. సంఘ విద్రోహ శక్తులను ప్రోత్సహించే వాళ్ళందరూ ఈ యాటిట్యూడ్ని కలిగి ఉంటారని చెప్పారు. మరి అందరం ఎలా ఉండాలి అంటే విన్ విన్ అంటే మనం గెలుస్తూ వేరే వాళ్ళని గెలిపించాలి అనే విధంగా ఉండాలండి. అలాగే నెగిటివిటీ పిల్లల్లో పెంచకూడదు. అంటే నువ్వు దేనికి పనికిరావు, ఇంక నువ్వు చదవు, నీకు ఒక అంబిషన్ లేదు, నీకు లైఫ్లో గోల్ లేదు, ఇలా మాట్లాడుతూ ఉంటే వాడికి నిజంగానే నాకేమీ లేదు గల, నేనేమీ చదవలేను అనుకొని ముందే నెగిటివ్ ఫీలింగ్లో వెళ్ళిపోయి ఏమీ చేయకుండా ఉంటాడనమాట. అందుకని అలాంటి థాట్స్ కూడా పిల్లల్లో కలిగించకూడదు. అలాగే మన ఎమోషన్స్ని పిల్లల ముందు కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి. అంటే ఎలా అంటే పిల్లల ముందు తల్లిదండ్రులు ఇద్దరూ గొడవలు పడడం అలాంటివి చేసుకోకూడదు. ప్రేమ ఆప్యాయతలతో ఉండాలి. ఈ టీనేజ్ పిల్లలకి అలాంటప్పుడు ముఖ్యంగా ఆడపిల్లలకి అర్థమవుతుంది నిజమైన ప్రేమ ఏంటో అని. ఆ తల్లిదండ్రులను చూసే నేర్చుకుంటారు. నెక్స్ట్ 6x6 ఫార్ములా చెప్పారండి. పిల్లలకి చదువు వీటన్నిటితో పాటు ఆహారపు అలవాట్లు కూడా చాలా ముఖ్యం. 6 దాటిన తర్వాత స్వీట్స్ కానీ, కూల్ డ్రింక్స్ కానీ, ఐస్ క్రీమ్స్ కానీ, ఫాస్ట్ ఫుడ్స్ కానీ, పానీపూరి కానీ, మిర్చి బజ్జీ కానీ ఇలాంటివి అయితే ఇవ్వకూడదు అని చెప్పారు. నెక్స్ట్ స్టడీ టైం ఎలా ఉండాలి అనే దానికోసం వివరించారు. ఏ టైంలో చదివితే ఎంత పర్సంటేజ్ బ్రెయిన్ యాక్టివిటీలో ఉంటుందని చెప్పారు. ఏకూజామున 4 గంటలకు లేచి చదివితే బ్రెయిన్ యాక్టివ్గా ఉంటుందంట. అది అందరికీ తెలిసిన విషయమే, కానీ ఇప్పటికీ నేను అది ఆచరించలేకపోతున్నాను. నా పిల్లలకైనా అది అలవర్చుదామని అనుకుంటున్నాను. మన పిల్లలను లేపడంతో పాటు మనం కూడా లేచి వాళ్ళకి తోడుగా ఉండి వాళ్ళని చదివించమని చెప్పారు. నెక్స్ట్
రూల్ 21 కోసం చెప్పారు. ఇదేంటంటే 21 డేస్ మనం ఒకే పని చేస్తూ ఉంటే అది అలవాటుగా మారుతుంది అని. నెక్స్ట్ 4T గురించి చెప్పారు. అంటే టైం, టాక్, ట్రస్ట్, టచ్. అంటే పిల్లలతో మనం ఎక్కువ సమయాన్ని గడపాలన్నమాట. ఎక్కువగా వాళ్ళతో మాట్లాడుతూ ఉండాలి. వాళ్ళు చెప్పిన వాటన్నిటిని నమ్మాలి. వాళ్ళకి ఆప్యాయతగా హత్తుకోవాలి. ఇలా 4T గురించి వివరించారు. నెక్స్ట్ అయితే పాజిటివ్ థింకింగ్ కోసం వివరించారు. జీవితంలో కష్ట సుఖాలు అనేవి ఈక్వల్గా వస్తాయని, అంటే కష్టానికి పొంగిపోతూ సంతోషానికి పొంగిపోతూ అలాంటి యాటిట్యూడ్ కాకుండా రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ఎలా ఉండాలనే దాటి కోసం చెప్పారు. నెక్స్ట్ కమ్యూనికేషన్ స్కిల్స్ కోసం చెప్పారు. కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే ఓన్లీ ఇంగ్లీష్ మాట్లాడటమే కాదు, భావ వ్యక్తీకరణ అనమాట. పిల్లలు 10 మందిలో మాట్లాడగలిగే నైపుణ్యాన్ని పెంచాలని వివరించారు. అలాగే లాస్ట్ వన్ స్పిరిచువాలిటీ కోసం. అంటే ఇది ఒక రిలీజియన్కి సంబంధించింది ఏమీ కాదు, అంటే ఒక శక్తి, ఒక దాని మీద నమ్మకం. తల్లిదండ్రుల్ని, గురువుల్ని ఎలా ప్రేమించాలి, తల్లిదండ్రుల్ని ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలి, వాటి కోసం చెప్పారు. తల్లి అంటేనే, అంటే ప్రతి చోట దేవుడు ఉండలేడు కాబట్టి తల్లిని సృష్టించాడు. కాబట్టి తల్లికి, తండ్రికి, గురువుకి ఎలా మనం గౌరవ మర్యాదలు ఇవ్వాలనే వాటి కోసం చెప్పారు. లాస్ట్ వరకు కూడా ఎవ్వరూ కదలకుండా అయితే ఈ స్పీచ్ విన్నారండి. చాలా చాలా బాగా అనిపించింది నాకు. ఇలాంటి సెమినార్స్ మీ ఊర్లో కానీ, స్కూల్స్లో, కాలేజ్లో ఎక్కడ కండక్ట్ చేసినా కంపల్సరీ వెళ్ళండి. చాలా యూజ్ అయింది నాకైతే. ఆ 2 అవర్స్ కూడా మైండ్ చాలా రిలీఫ్ ఇచ్చింది. ఆ పిల్లల్ని ఇలా పెంచాలి అని తెలిసింది. అందులో అన్నీ ఆచరించలేకపోయినా కొన్నైనా మనం ఇంటికి వచ్చి చేస్తాం కదా, మన ఆలోచన విధానం కూడా మారుతుంది పిల్లల్ని పెంచడంలో. అప్పుడైతే న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఉండేవి కాదు, ఎక్కువగా ఉమ్మడి కుటుంబాలు ఉండేవి కాబట్టి పిల్లల పెంపకంలో అందరి పాత్ర ఉండేది. పిన్నులు, బాబాయిలు, అమ్మమ్మలు, తాతయ్యలు, పెద్దనాన్నలు, నానమ్మ, తాతయ్య, అమ్మమ్మ, అందరూ, అన్ని రిలేషన్స్ కూడా చక్కగా ఉండేవి. ఇప్పుడైతే అది చాలా వరకు తగ్గింది. అందుకే పిల్లలకి ఒంటరితనం అనేది అలవాటైపోయింది. అంటే ఒంటరిగా ఉండిపోవటము, లోన్లీనెస్గా ఫీల్ అవ్వటం ఇలాంటివి ఉన్నాయి. ఒక 10 మందితో కలవటం కానీ అవి చాలా వరకు తగ్గిపోయింది. ఇలా అయితే జరిగిందండి. లాస్ట్కి అయితే ఎవరైతే ఈ సెమినార్ కండక్ట్ చేశారో అదే మన మాకిన సతీష్ గారికి సన్మాన కార్యక్రమం అయితే చేస్తామండి. మీ చుట్టుపక్కల ఇలాంటి సెమినార్స్ ఏమైనా వస్తే మిస్ అవ్వకుండా చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.